హలో. హలో. నమస్కారం అండి ప్రవీణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు పాప గురించి అండి. తప్పకుండా అండి. అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. అర్చన. నక్షత్రం నక్షత్ర కృతిక. మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అది మాది మా పాప గురించి తెలుసుకోవాలని. కృతికా నక్షత్రము, 3వ వృషభ రాశి. కృతికా నక్షత్ర వృషభ రాశి. ఏం చేస్తుంటుంది పాప? పాపది చదువు అయిపోయింది, ఇంటీరియర్ డిజైనింగ్ అయిపోయింది, గ్రాఫిక్ డిజైనింగ్ ఇంకా చదువుకుంటుంది ఇప్పుడు. ఓకే. పెళ్లి కోసం చూస్తున్నాము, కానీ ఏమి ఎక్కడ ఏ చూసినా కూడా ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జాతకంలో. జాతకం ప్రాబ్లం లేదు కానీ డిఫరెన్సెస్ మధ్యలో మాకు బాగుంది అనిపించి మేము ఇచ్చేస్తే వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళు వద్దు అంటున్నారు. పాప మంచి హైట్ ఉంది, సో కొన్ని హైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బాగున్నాయి అనుకున్నవి మా గోత్రంలోనే, మేము భారద్వాజ గోత్రస్తులం, ఆ గోత్రంలోనే వస్తున్నాయి. సో ఇలా చెప్పారు, లేట్ మ్యారేజ్ అని చెప్పారు తనకు, కానీ ఇంతవరకు ఏమి ఎలాంటి సూచనలు వస్తాయి అని కూడా అనిపించట్లేదు. సరే తల్లి, జాతకం అయితే చాలా బాగుంది. జాతకంలో మీరు అనుకున్నట్టే అమ్మాయి జాతకంలో ఎలాంటి దోషం లేదు. అమ్మాయి జాతకంలో సప్తమాధిపతి పాపగ్రహాల జతలో ఉండడం వలన వివాహం విళంబం అవుతుంది అని జాతకంలో. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం ఏం లేదు. తర్వాత పంచమ స్థానాధిపతి దుస్థానంలో ఉన్నాడు. ఇక్కడ పంచమ స్థానాధిపతిని కూడా మనం చూడాలి వివాహానికి, అందువల్ల కాస్త విళంబం అవుతుంది. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి, త్వరగా వివాహం కుదిరేస్తుంది. ఈ అమ్మాయి మొదటి అమ్మాయా? పెద్ద పాప. పెద్ద పాప, జ్యేష్ఠ పుత్రిక. సరే తల్లి, వీళ్ళకి మీ ఇంటి నుంచి వెస్ట్ సైడ్ నుంచే వస్తారు అబ్బాయి, పరమిటి దిశ. ఓకే. ఇంజనీరింగ్ బీటెక్ అలా చేసిట్టారు, మంచి అబ్బాయి వస్తాడు. తర్వాత ఇతనికి మంచి ఉద్యోగం ఉంటుంది, ప్రాబ్లం లేదు. వెస్ట్ సైడ్ నుంచి అతను కూడా జ్యేష్ఠ పుత్రుడే ఉంటాడు, మొదటి సన్నే అయి ఉంటాడు. ఓకే. వాళ్ళ ఫాదర్ మదర్కి మొదటి సన్న అయి ఉంటాడు. అలాంటి సంబంధం వస్తుంది. ఫిబ్రవరి మార్చ్లో మీరు పెళ్ళి ఫిక్స్ అయిపోతుంది తల్లి. అంతలోపు నేను కొన్ని పరిహారం చెప్తాను, అది అమ్మాయి చేతిలో చేయించండి. ఇంటికి దగ్గరలో ఎక్కడైనా తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుందా? ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉండకూడదు తల్లి, అంటే అది పెరిగేసింది. అంటే మా చుట్టూతో చాలా స్థలం ఉంది ఇంటి చుట్టూ, సడన్ గా పెరిగేసింది. దాన్ని పీకొచ్చో లేదో తెలియదు, నేను అలాగే పెట్టేసాను. దాన్ని గురువారం కానీ ఆదివారం కానీ తీయించేయండి, మిగతా రోజుల్లో వద్దు. యాక్చువల్లీ అది ఇంటి దగ్గర ఉండకూడదమ్మా, దాన్ని నీడ పడితేనే ఎఫెక్ట్ అవుతుంది.